హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు తలెత్తాయని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నన్ను ఇబ్బంది పెట్టేందుకు, తెలుగుదేశం పార్టీ నేతలను భయపెట్టేందుకు ప్రజలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేసి జైలుకు పంపారు అని చంద్రబాబు అన్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా అదరక బెదరక పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడ్డారని, వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రశాంతమైన కుప్పంలో వికృత రాజకీయాలతో ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టారని చంద్రబాబు నాయుడు అన్నారు. తన పర్యటనకు వచ్చిన కార్యకర్తలు ప్రజలపైన కేసులు పెట్టి వేధించారని, 35 ఏళ్లుగా కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన అక్రమ అరెస్ట్ సమయంలో మద్దతుగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడును కలిశారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ నేతృత్వంలో పార్టీ నేతలు చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన కార్యక్రమాలు దిగిన వారిపైన తప్పుడు కేసులు పెట్టారని ఈ సందర్భంగా నాయకులు చెప్పారు. అధినేత కోసం ఎన్ని కేసులు, ఇబ్బందులు అయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో బాబు, షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, ఓటర్ వెరిఫికేషన్ వంటి పార్టీ కార్యక్రమాల నిర్వహణ అంశాలను నేతలు చంద్రబాబు నాయకుడికి వివరించారు. వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటామని కుప్పం నేతలు చంద్రబాబుకు తెలియజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పిఎస్ మునిరత్నం, డాక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.